ఇక్కడ వరుడు పక్కన కూర్చున్నటువంటి మోహన్ రాజీ అతని కోసము సమస్తాన్ని విడిచి అమ్మా 2 నిమిషాలు ముగించాల్సిన జాగ్రత్త. సమస్తాన్ని విడిచి ఎంతకాలము తల్లిదండ్రుల ఆధీనములో ప్రతి అవసరత తల్లిదండ్రులకే తెలియపరుస్తూ తల్లిదండ్రులే ప్రతి అవసరతను తీరుస్తూ అవునా ఎంతగానో వారు నడిపిస్తూ వారు పోషించుకుంటూ వచ్చారు. వారి యొక్క కుమార్తెను ఏది తక్కువ కాకుండా. అయితే ఈ వివాహం అన్న ఈ వ్యవస్థ ద్వారా తన వారందరినీ విడిచి ఇక్కడ కూర్చున్నాడే ఆనంద్ కుమార్ కొరకు తల్లిని తండ్రిని బంధుమిత్రులందరినీ తోడబుట్టిన వారిని రక్త సంబంధికులని అందరినీ విడిచి మరి నీ కోసం వచ్చిందంటే ఆమె గొప్పదా కాదా? అందుకే ఎఫెసీ పత్రికలో అంటాడు, భార్యలను ప్రేమించండి. అంతా విడిచిపెట్టి వచ్చేసింది. ఇక్కడి నుంచి ఆమెకి సర్వస్వం ఎవరు? సర్వస్వము కుమారే. ఆ నిర్ణయము తీసుకొని కుటుంబీకులు కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి మోహన్ రాజీని కుమారు యొక్కకి ఒక చక్కని వివాహ వ్యవస్థ ద్వారా అద్భుతమైన కార్యమని బయలుదేరి వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఈ ఘనమైన కార్యము దేవుడు జరిగించాడు. అయితే ఇక నుంచి వారు ఒక